దశాబ్దాల పాటు రైతుల గోసను పట్టించుకోని కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను నిర్మిస్తోంది. గతంలో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైన పథకాలను మార్చి రైతులకు మేలు చేసేలా శాస్త్రీయ విధానాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ సాగు మరియు కోత సమయాల్లో కూలీల కొరత తలెత్తకుండా 60 రోజుల పని విరామాన్ని మోదీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో ప్రభుత్వాలు పట్టించుకోని ఈ డిమాండ్ను నేడు అమలు చేయడమే కాకుండా రాష్ట్రాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకే కట్టబెట్టి సమైక్య స్ఫూర్తిని చాటింది. పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచి పేదలకు మరింత ఆర్థిక భరోసా కల్పించింది. గతంలో ఎటువంటి ప్లానింగ్ లేకుండా జరిగే పనులను కాదని పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ తో అనుసంధానించి గ్రామాల్లో నిజమైన అభివృద్ధిని సృష్టిస్తోంది. ఇది వ్యవస్థీకృత మార్పు మాత్రమే కాదు, రైతులకు మరియు గ్రామీణ కూలీలకు మోదీ గారు అందిస్తున్న అసలైన భరోసా. రైతున్నకు తోడుగా అభివృద్ధికి నీడగా నిలవడమే మోదీ ప్రభుత్వ పనితీరు అని నిరూపిస్తున్నారు.